భవిష్యత్తు తరాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆలోచనలకు అనుగుణంగా విఆర్ హై స్కూల్ను ఇంటర్నేషనల్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు శరణి తెలిపారు. నెల్లూరు విఆర్ హై స్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ అభివృద్ధి పనులను ఆమె క్షేత్రస్థాయిలో ఎన్సీసీ సిబ్బందితో కలిసి పరిశీలించారు. హై స్కూల్లోని ప్రతి తరగతి గదికి వెళ్లి జరుగుతున్న అభివృద్ధి పనులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రతి తరగతి గదిలో ఏర్పాటు చేసిన 86 ఇంచెస్ డిజిటల్ స్క్రీన్లను పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న ల్యాబ్స్ ను తనిఖీ చేశారు. అధునాతన హంగులతో తీర్చిదిద్దుతున్న క్రీడా మైదానాన్ని పరిశీలించారు. పేరు పొంగూరు శర్ని. నేను పొంగూరు నారాయణ గారి కూతురునండి. గత కొన్ని రోజులుగా విఆర్ హై స్కూల్లో అప్గ్రేడేషన్ వర్క్స్ జరుగుతున్నాయండి. మా నాన్నగారు ఈ స్కూల్లో చదివారు. మా నాన్నగారు ఇంత స్టేజ్కి వచ్చారంటే ఖచ్చితంగా మా నాన్నగారు చదివిన స్కూలే. మా నాన్నగారు ఒకటే అన్నారు, నేను ఇంత స్టేజ్కి వచ్చాను చదివి అంటే కేవలం ఈ స్కూల్ వల్ల, కాబట్టి తప్పకుండా నేను ఏదో ఒకటి చేసి ఈ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మోడిఫికేషన్ చేయాలి అని ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారండి. సో గత ఒక నెలగా రెక్టిఫికేషన్ వర్క్స్ జరుగుతున్నాయి, మోడిఫికేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఎన్సీసీ వాళ్ళు దీన్ని సిఎస్ఆర్ యాక్టివిటీగా చేస్తున్నారు అండ్ చాలా స్పీడ్గా కూడా వర్క్స్ జరుగుతున్నాయండి. మీరు ఈ రూమ్ చూసేటట్టయితే ఇది PP1 క్లాస్ రూమ్ ఇంకా ప్రోగ్రెస్లో ఉంది. సో మీరు ఇంటరాక్టివ్ ప్యానెల్ కూడా ఉంది నా వెనకాల. ఇది 86 ఇంచెస్ ఇంటరాక్టివ్ ప్యానెల్ అండి. డిజిటల్ ఎడ్యుకేషన్ అన్నది కంపల్సరీగా ప్రతి ఒక్క చైల్డ్కి అవసరం. సో మా నాన్నగారు ఒకటే నమ్ముతున్నారు, డిజిటల్ ఎడ్యుకేషన్ కంపల్సరీ చేయాలి. సో ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో ఈ స్కూల్లో డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయండి. అది కూడా 86 ఇంచెస్ డిజిటల్ బోర్డ్స్ మేము ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇది ఒకటే కాదు, ఇంటర్నేషనల్ స్టేడియంస్ ఎలా అయితే స్టేడియంస్లో గ్రౌండ్స్ ఉంటాయో అది PP టైల్స్ అవ్వచ్చు, లేకపోతే EPDM ఫ్లోరింగ్ అవ్వచ్చు. సో అదేవిధంగా మేము ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫీల్ ఈ స్కూల్లో తేబోతున్నామండి. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది, లెవెలింగ్ జరుగుతుంది, కాంక్రీట్ కూడా వేస్తున్నారు అక్కడ. అండ్ ఈ స్కూల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాబ్స్ ఉంటాయండి. కంప్యూటర్స్ జనరల్గా సాయిల్ లేకపోతే కల్టివేట్ అవ్వవు, కానీ సాయిల్ లేకపోయినా ప్లాంట్స్ ఎలా కల్టివేట్ అవుతాయి రైట్ ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చేయాలి, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వద్దు. టీచర్ స్క్రూటినీ కూడా ఆల్రెడీ జరుగుతుంది అండ్ నేను ప్రోగ్రెస్తో చాలా హ్యాపీగా ఉన్నానండి. త్వరలో మీరే చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.